ఫ్రెండ్స్, మాస్ మహారాజా లేటెస్ట్ మూవీ ఇరుముడి కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రేక్షకులకు వినోదంతో పాటు బయ్యర్లకు లాభాల పంట పండిస్తుంది. అయితే ఈ వీడియోలో 5 రోజుల టోటల్ కలెక్షన్స్ ఏరియా వైడ్గా చూద్దాం. అలాగే 5వ రోజు రీజనల్ బ్లాక్ బస్టర్గా నెంబర్ 1 స్థానంలో నిలిచింది తెలుగు మూవీస్లలో. దాని గురించి చూద్దాం. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభాలు పొందిందో ఆ వివరాలు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మీరు మాత్రం మాస్ మహారాజా అభిమానులైతే మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇరుముడి మూవీ సినిమా కలెక్షన్ల గురించి, రికార్డుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు. గత 4 ఏళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆయనకు సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఇరుముడి చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ను అందించాడు. తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ను కాస్త పక్కన పెట్టి సరికొత్త ప్రయోగానికి రవితేజ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. విడుదలైన తొలి రోజు నుంచే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఇరుముడి కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. రవితేజ సుదీర్ఘ సినీ ప్రయాణంలో అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా ఇరుముడి మూవీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. వీకెండ్తో పాటు వర్కింగ్ డేస్లోనూ ఎక్కడా డ్రాప్ లేకుండా థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. మాస్ రాజా సాలిడ్ కంబ్యాక్ కోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇరుముడి సినిమా టికెట్ సేల్స్ విషయంలో రికార్డు సృష్టించింది. 5 రోజుల్లో అక్షరాల 48 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఒక రికార్డు. 5వ రోజు బుక్ మై షో యాప్లో 3,54,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఫస్ట్ మంగళవారం ఆల్ టైమ్ రీజనల్ రికార్డు తెలుగులో సృష్టించింది ఇరుముడి మూవీ. ఫస్ట్ మంగళవారం వరుసగా హైయెస్ట్ టికెట్ సేల్స్ సినిమాలను చూద్దాం. మొదటి స్థానంలో పుష్ప 2 మూవీ మంగళవారం నాడు 7,55,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. రెండో స్థానంలో కల్కి మూవీ 4,39,000 టికెట్స్ సేల్స్ జరిగాయి. అదేవిధంగా మూడో స్థానంలో సలార్ మూవీ 3,74,000 టికెట్స్ సేల్ అయ్యాయి. ఇక 4వ స్థానంలో ఇరుముడి మూవీ ఆక్రమించింది 3,55,000 టికెట్స్ సేల్స్తో. దీంతో ఇరుముడి మూవీ ఆల్ టైమ్ రీజనల్ మూవీస్లో నెంబర్ 1 రికార్డు సృష్టించింది. ఇక ఇరుముడి మూవీ 5 రోజుల టోటల్ కలెక్షన్స్ ఏరియా వైడ్గా చూస్తే నైజాంలో ఈ సినిమా 5 రోజుల్లో 24,08,00,000 షేర్, సీడెడ్లో 7,26,00,000 షేర్, ఉత్తరాంధ్రలో 5,04,00,000 షేర్, తూర్పుగోదావరిలో 4,14,00,000 షేర్, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,85,00,000 షేర్, కృష్ణా జిల్లాలో 3,50,00,000 షేర్, గుంటూరు జిల్లాలో 3,89,00,000 షేరు, నెల్లూరు జిల్లాలో 2,06,00,000 షేరు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 4,08,00,000 షేర్, తమిళనాడు 65,00,000 షేర్, ఓవర్సీస్ 7,60,00,000 షేర్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల టోటల్స్ కలెక్షన్స్ వచ్చేసి 114 కోట్ల గ్రాస్, 73 లక్షల షేర్ వసూలు చేసింది. 5 రోజుల్లో ఈ సినిమా 53 కోట్ల లాభాలను పొందింది. ఇక 6వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ధర ఎంత కలెక్షన్లు సాధించిందో చూద్దాం. నైజాంలో ఈ సినిమా 6వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్తో 2,19,00,000 గ్రాస్, సీడెడ్లో 30 లక్షల గ్రాస్, ఆంధ్రాలో 1,06,00,000 గ్రాస్, మిగతా ఏరియాలు కలుపుకొని 3,76,00,000 గ్రాస్ 6వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ధర సాధించింది ఇరుముడి మూవీ.